పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో పంచాయతీ వారితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని, పంచాయతీ ప్రజలు పంచాయతీ వాహనాల్లోనే చెత్త వేయాలని, సకాలంలో పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం వద్ద రాష్ట్ర ప్రధాన రహదారి పక్కన ప్రజలు, దుకాణదారులు వేసిన చెత్త చెదరం శుభ్రం చేయించారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికుల చేత చెత్తను ట్రాక్టర్లో ఎక్కించి అనంతరం ప్రైవేట్ వాహన సహాయంతో చెత్త చెదరం కంప చెట్లు తొలగించారు. అటు పరిశుభ్రతతో పాటు ఇటు మలుపు వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా కంప చెట్లు, చిల్ల మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, పంచాయతీ ప్రజలందరూ కూడా మీ కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ వారికి సహకరిస్తూ చెత్త చెదారం పంచాయతీ వారి వాహనంలో మాత్రమే వేయాలని, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదని తెలిపారు. అలాగే ఉదయ న్యూస్ ద్వారా ఇంటి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ ఎలక్ట్రీషియన్ అబ్దుల్ ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారము. కొమరోలు గ్రామ పంచాయతీ నందుగల గృహ యజమానులందరూ మీ ఇంటి వద్ద మన పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణకు వచ్చిన మీరు మీ ఇంటిలోని చెత్త సేకరణ 2 భాగాలుగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిందిగా కోరడమైనది. అందులో భాగంగా తడి చెత్త ప్రతిరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చి, పొడి చెత్త శనివారం మాత్రమే ఒక గోన సంచిలో వేసుకొని ఆ చెత్తని పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిందిగా కోరడమైనది. వారు కలెక్ట్ చేసిన చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ వద్ద సిగ్రిగేషన్ చేసి వర్మి కంపోస్ట్ తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి తమరు గ్రహించి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసుకొని మన పారిశుద్ధ్య కార్మికులకు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాను. అలాగే రోడ్ల వెంపటి ఎవరే కానీ చెత్త వేయకుండా జాగ్రత్తలు వహించవలెను. రోడ్ల వెంపడి చెత్త వేసినచో మన పరిసరాలు అసౌకర్యంగా మారి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నవి. అందులో భాగంగా మీకు మన ప్రభుత్వం నుంచి 2 ఫోన్ కాల్స్ వస్తున్నవి. IVRLS కాల్ ద్వారా మీ ఇంటికి చెత్త సేకరణకి 2 రోజులకు ఒకసారి వస్తున్నారా లేదా అని అడగటం కూడా జరుగుతుంది. వారానికి 2 సార్లైనా కనీసం వస్తున్నారా లేదా అని కూడా అడగటం జరుగుతుంది. అందువల్ల ప్రజలు గమనించి సదరు ఫోన్ కాల్ నందు 1 అనే ఆప్షన్ను నొక్కి మీకు తగిన సందేశాన్ని గవర్నమెంట్కు పంపి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించవలెను. అలాగే మన గ్రామ పంచాయతీ కొమరోలు గ్రామ పంచాయతీ నందు ఇంటి పన్ను వసూళ్ల కొరకు మనము 2 ప్రైవేటు వ్యక్తులను కూడా అసైన్ చేయడం జరిగింది. వారు మీ ఇంటి దగ్గరికి ఇంటి పన్నుకు వసూలుకు వచ్చిన వెంటనే తమరు ఇంటి పన్ను బకాయి కానీ, ప్రస్తుత సంవత్సరం పన్ను కానీ చెల్లించి ఆన్లైన్ ద్వారా చెల్లించి రసీదు పొందగలరు. తమరికి ఏమైనా సమస్యలు, డౌట్లు ఉన్నా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చేయినను ఇంటి పన్ను చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించగలరని కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.